Hi everyone, welcome to PR Software's YouTube channel. సో ఈరోజు ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబొరేటరీలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ది మాక్సిమం అండ్ మినిమం ఫ్రమ్ ది 3 నెంబర్స్. ఒక 3 నెంబర్స్ రీడ్ చేసి దాంట్లో నుంచి మనం మినిమం నెంబర్ని మాక్సిమం నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సో ఇక్కడ మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h అనేది మనం ఇక్కడ మనకి హెడ్ ఆఫ్ ఫైల్స్. సో వాయిడ్ మెయిన్ అనేది మనకి మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ రీడ్ చేయమంటున్నారు? 3 నెంబర్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇన్ ఏ బి అండ్ సి 3 నెంబర్స్ రీడ్ చేస్తున్నా. సో ఇక్కడ యూజర్ ఎంటర్ చేయాలి కాబట్టి ప్రింటర్ ఎంటర్ 3 నెంబర్స్ అని రాస్తున్నా. ఎంటర్ 3 నెంబర్స్. సో ఎంటర్ చేసిన 3 నెంబర్స్ నా స్కాన్ఫ్ హెల్ప్ తోని ఆ పర్టికులర్ వేరియబుల్స్ లో స్టోర్ అవ్వాలి. పర్సెంటైల్ డి కామా అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి అండ్ అడ్రస్ ఆఫ్ సి. ఇలా నాకు ఈ వాల్యూస్ అనేది స్టోర్ అవ్వాలి. వన్స్ స్టోర్ అయిపోయాక వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? మనకి మినిమం నెంబర్ అండ్ మాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం మ్యాక్స్ అండ్ మిన్ అని 2 వేరియబుల్స్ తీసుకుందాం. సో మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0, లైక్ మ్యాక్స్ అండ్ మిన్ అని 2 వేరియబుల్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ మనం మాక్సిమం ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ ముందు మాక్సిమం కి ఏం చేస్తున్నా అంటే మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ వాల్యూని అసైన్ చేస్తాం. ఇనిషియల్ గా మాక్సిమం కి ఏ వాల్యూ అసైన్ చేసి ఇఫ్ ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నా అంటే బి గ్రేటర్ దెన్ మ్యాక్స్. ఒకవేళ బి గ్రేటర్ దెన్ మ్యాక్స్ అంటే ఏ కన్నా బి పెట్టుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మ్యాక్స్ కి బి వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఓకేనా, మ్యాక్స్ కి బి వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఇఫ్ ఒకవేళ సి మ్యాక్స్ కన్నా పెద్దగా ఉంటే, సి మ్యాక్స్ కన్నా పెద్దగా ఉంటే మనం మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు సి అసైన్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ఏ అసైన్ చేసి బితో కంపేర్ చేస్తున్నాం, దెన్ సితో కంపేర్ చేస్తున్నాం. ఈ 3 కంపేర్ చేసినాక ఏది బిగ్గెస్ట్ అయితే అది దానికి మ్యాక్స్ కి అసైన్ చేస్తున్నాం. సిమిలర్లీ మినిమం, సో మినిమం కి కూడా మినిమం ఇస్ ఈక్వల్స్ టు ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. సేమ్ కోడ్, ఇఫ్ బి లెస్ దెన్ చెక్ చేయాలి. ఇఫ్ బి లెస్ దెన్ మినిమం, సో మనకి ఇక్కడ ఏం అసైన్ చేయాలి? మినిమం ఇస్ ఈక్వల్స్ టు బి. అండ్ ఇఫ్ సి లెస్ దెన్ మినిమం, ఓకే, సి లెస్ దెన్ మినిమం ఉంటే మనం మినిమం ఇస్ ఈక్వల్ టు సి అని అసైన్ చేయాలి. సో అట్ లాస్ట్ మనకి మాక్సిమం అండ్ మినిమం నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ మ్యాక్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు పర్సెంటైల్ డి కామా మ్యాక్స్ అని ఎంటర్ చేస్తున్నాం. సిమిలర్లీ మినిమం వాల్యూ ప్రింట్ అవ్వాలి కదా, సో బ్యాక్ స్లాష్ స్టాండ్స్ ఫర్ న్యూ లైన్. సో ప్రింటర్ మినిమం వాల్యూ is equals to percentile d backslash n comma minimum value తీసుకుంటాం. సో ఇక్కడ కంపైల్ చేసి చెక్ చేద్దాం. సారీ, సెమికోలన్. సో ఇక్కడ ఎంటర్ 3 నెంబర్స్. సో 1, 20 అండ్ 300. ఇందులో మనకి మినిమం వాల్యూ వచ్చేసి 1, మాక్సిమం వాల్యూ వచ్చేసి 300. చూడండి, మాక్సిమం వాల్యూ 300 అండ్ మినిమం వాల్యూ 1 అని ప్రింట్ అవుతుంది. సో సిమిలర్ గా వేరే నెంబర్స్ ఇచ్చి ప్రింట్ చేయండి. సో ఇక్కడ లైక్ 10, 20, 30. సో 10 is the minimum value and 30 is the maximum value. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో మనం 3 నెంబర్స్ రీడ్ చేసినప్పుడు లెట్స్ సపోజ్ 10, 20 అండ్ 30 అని అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మనం మ్యాక్స్ కి ఏ వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ వాల్యూ అంటే ఏమవుతుంది? మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు బి గ్రేటర్ దెన్ మ్యాక్స్ అని అంటున్నాం. బి వాల్యూ ఎంత ఇప్పుడు మనకి 20, గ్రేటర్ దెన్ మ్యాక్స్ వాల్యూ ఎంత? 10. 20 గ్రేటర్ దెన్ 10. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ట్రూ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు బి వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో మ్యాక్స్ 20 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి సితో కంపేర్ చేస్తాం. సి వాల్యూ 30 అండ్ మ్యాక్స్ వాల్యూ అప్డేటెడ్ టు 20 కదా, 20. 30 గ్రేటర్ దెన్ 20, ట్రూ. ట్రూ కాబట్టి ఇక్కడ మ్యాక్స్ వాల్యూ సికి అసైన్ అవుతుంది. సో సి వాల్యూ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? మ్యాక్స్ 30 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మినిమం చెక్ చేస్తున్నాం. సో మినిమం కి ఇనిషియల్ గా ఏ వాల్యూ అసైన్ చేస్తాం. ఏ వాల్యూ ఎంత? 10. సో నెక్స్ట్ బితో కంపేర్ చేయాలి. బి వాల్యూ 20 లెస్ దెన్ 10. 20
20 less than 10. Condition true or false? False. 20 less than 10 అనేది false. సో ఈ కండిషన్ స్కిప్ అవుతుంది. సో మినిమం వాల్యూ స్టిల్ ఇంకా 10 ఉంది. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేయండి. సి వాల్యూ 30 లెస్ దాన్ 10. 30 లెస్ దాన్ 10 ఫాల్స్. ఇది కూడా స్కిప్ అవుతుంది. సో మనకి మినిమం వాల్యూ 10 అండ్ మాక్సిమం వాల్యూ 30. సో ఇక్కడ అదే ప్రింట్ అవుతుంది. మ్యాక్స్ వాల్యూ వచ్చేసి మనకి 30 అండ్ మిన్ వాల్యూ వచ్చేసి 10. సో ఇక్కడ మనం అడిగింది మినిమం అండ్ మాక్సిమం వాల్యూసే కదా. మీరు ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే అయితే ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ది మ్యాక్స్ అండ్ మిన్ ఫ్రమ్ ది 3 నెంబర్స్. సో ఇక్కడ ఇచ్చిన 3 నెంబర్స్ మనం మినిమం అండ్ మాక్సిమం వాల్యూని ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఐ హోప్ సో ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.